జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహిం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 12 గురువారం, దశమి తిథి మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం. రవి కుంభరాశిలోనికి ప్రవేశించాడు. కుంభమాసం ప్రారంభమైంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. శారీరక శ్రమను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వసజారం చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పనిభారం పెరిగి మీరు కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వసజారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలను అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు అవకాశం ఉంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశమములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. భాగ్యములో బుధ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. దుబారా ఖర్చులు, వ్యాపార నష్టాలు కూడా జరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారం చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి. పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున షష్టములో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చని సంఘటనలు కూడా జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టములో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. అష్టములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో రాణించడం, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, పనిభారం పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం,
లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి ఈ గురువారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు, ఆదాయం అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చుల నుంచి బయటపడతారు, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, ధైర్యంగా చేసే కార్యక్రమాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు, ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, పనివారి సహకారం బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కూడా లాభాలకు అవకాశం ఉంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు, పెద్దల సహకారంతో నూతన అవకాశాలు, సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ సజావుగా సాగుతాయి, నిరాడంబరంగానే మంచి విజయాలను లాభాలను అందిపుచ్చుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం ఉంది, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి, మీ మాటకు అపార్థాలు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, తల్లి ఆశీస్సులు అందుకుంటారు, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో విజయాలు, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు, భూవాహన లాభాలు అందుకుంటారు. చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు, కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, నూతన కార్యక్రమాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు, మంచి విజయాలను లాభాలను అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ గురువారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, ఆలోచనలు కలిసి వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు, జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది, వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, సమాజంలో గౌరవ మర్యాదలు, సంతృప్తికర జీవన విధానం ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి, గురువారం రోజు గురువులకు శనగలు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజు పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు, ఆలోచనలు కలిసి వస్తాయి, అనుకోకుండా నూతన అవకాశాలు, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజనాలతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభ కార్యక్రమాలంతా కూడా మీ చేతుల మీదుగా నడుస్తాయి. వ్యయంలో కుజ సంచారం వల్ల జనసహకార లోపం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు, భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయండి, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి గురువారం రోజు షష్టమంలో
కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తాయి, మంచి లాభాలను అందుకుంటాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, ఆలోచనలను కలిసి వచ్చే పరిస్థితిని మీరు ఈరోజు ఎదుర్కొంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరించడం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనిభారము, శ్రమ, బద్ధక స్వభావం అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.